కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోఢీగూడ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథరైన గిరిజన పిల్లలకు రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ ముండే వెంకట్ అండగా నిలిచారు. ఆ పిల్లలకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటుగా నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. ఇక దుర్భర పరిస్థితుల వల్ల అంబులెన్స్ అందక తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి వెంటనే గ్రామానికి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించినట్లు ఆయన తెలిపారు. పిల్లలు అనారోగ్య సమస్యలు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నందున వెంటనే ప్రభుత్వ శాఖలు స్పందించాలని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ నిధులు వినియోగించి ఈ పిల్లలను సురక్షిత ఆశ్రమానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు కూడా లేని అంతర్ధామ ప్రాంతానికి స్వయంగా వచ్చి సహాయం అందించినందుకు గాను గ్రామస్తులు వెంకట్ ముండేను అభినందించారు. ఎవరైనా వచ్చి ఆఫీసర్లు కలెక్టర్ మధ్యంలో వెళ్తుండగా రోడ్డు లేదు సరిగా రావడానికి. లింగాపూర్ నుండి ఇక్కడికి రావాలంటే 10 కిలోమీటర్లు రోడ్డు లేదు. అంబులెన్స్కు ఫోన్ చేసినా కూడా 10 కిలోమీటర్లు మీరు బైక్ మీద తీసుకురండి, ఎలా అయినా రండి, ఇక్కడ నుంచి అంబులెన్స్ వస్తామని అంటారు. ఈ పరిస్థితిలో ఉన్న మోఢీగూడ గ్రామం ఇది. 6 పిల్లలు అనాథులు అయ్యారు. నా దృష్టికి వచ్చింది వీళ్ళ గాథ విన్న తర్వాత నేను ఇవాళ ఈ గ్రామానికి వచ్చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వానికి నేను సీఎం గారితో, కలెక్టర్ గారితో కోరుకున్నది ఒకటే, మీకు వచ్చిన ఆదివాసుల ఫండ్, ఏజెన్సీకి వచ్చే ఫండ్ ఏదిందో మీరు వీళ్ళ కోసం వినియోగించండి. వీళ్ళ పరిస్థితి చూడండి. మీరు ఒక టీం, ఒక బృందాన్ని పంపించండి. ఆదివాసుల ఏజెన్సీలో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ బాధలు మీరు వినండి, ఒకసారి వచ్చి చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది. వీళ్ళ అనాథులు అయ్యారు, వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. కనీసం ఎవరన్నా వచ్చి ఆఫీసర్లు, కలెక్టర్ గారు, ఏజెన్సీ, మీరు ఇవాళ ఈ ఆదివాసుల్ని మీరు చూసుకుంటే వీళ్ళు మీరు గుండెల్ని బట్టి చూసుకుంటారు. ఏ నాయకులు కూడా ఈ ఏజెన్సీ ఏరియాకు పనిచేసిన నాయకులు, ఆఫీసర్లు ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళని అన్ని రకాలుగా వీళ్ళు చూసుకొని, దయచేసి వీళ్ళ గురించి మీరు పట్టించుకోండి. ఇది చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ రోడ్లు లేవు. ప్రభుత్వాన్ని కోరుకున్నదే కలెక్టర్ గారు, ఐటీడీ పిఓ గారిని కూడా కోరుకుంటున్నాను. వీళ్ళని ఏ రకంగా 6 మంది అనాథులు అయ్యారు పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఎవరు చూసేటోళ్ళు లేరు. వీళ్ళని ఏ రకంగా ఉన్నారో, వీళ్ళ నిధులు ఏ రకంగా వాడుకోవాలో చూడాలని మాకు విన్నపం.